ముందస్తు ఎన్నికలకు సై అంటూ సీఎం కేసీఆర్ సంకేతాలివ్వడంతో అధికార పక్షమైన టీఆర్ఎస్ లో టికెట్ల లొల్లి షురు అయింది. ఓవైపు సిట్టింగులు తమకే టికెట్ గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఛాన్స్ కొట్టేసిన నేతలు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ పరిణామాలపై ప్రత్యేక కథనం మీకోసం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. సీఎం కేసీఆర్ సైతం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ విసిరిన సవాల్తో ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. టీఆర్ఎస్ శ్రేణులైతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సై అంటున్నాయి. అదే సమయంలో అధికార పార్టీలో టికెట్ల లొల్లి కూడా మొదలైంది. ఆశావహులు టికెట్ల కోసం వేట ప్రారంభించారు. వివిధ మార్గాల ద్వారా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య టీఆర్ఎస్ లో భారీగా పెరిగింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట వివిధ పార్టీల నుంచి గులాబీ కండువా కప్పుకున్న నేతలే కాకుండా గత ఎన్నికల్లో టికెట్ రాని నేతలు కూడా ఆశావహులుగా ఉన్నారు. గతంలో టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్న నేతలు కూడా టికెట్ పోటీలో నిలుస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలు ఒకే నియోజకవర్గంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు వర్గాలుగా విడిపోయి పనిచేసుకుంటున్నారు. ఎన్నికల నాటికి సమసిపోతాయని భావించిన వర్గ విభేదాలు ఈ పరిణామం వల్ల శృతి మించడం గమనార్హం. ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పట్టు నిలుపుకునేందుకు అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్సీలు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం వారికి వచ్చే నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇన్ని రోజులు అసంతృప్తిగా ఉన్న అనుచరులను మళ్లీ దగ్గరకు తీస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో కలియదెరగడం, మీటింగులు పెట్టడం, వారి నిధులను ఖర్చు చేయడం వంటి అంశాలను ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీలు తమ సీటుకి ఎక్కడ ఎసరు పెడతారో అన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఓవైపు సిట్టింగులకి సీట్లని కేసీఆర్ ప్రకటించగా ఎమ్మెల్సీలు మాత్రం టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటూ నియోజకవర్గాల్లో తిరగడాన్ని ఎమ్మెల్యేలు సహించలేకపోతున్నారు. ఇప్పటికే నిజామాబాద్ రూరల్లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కి ఎమ్మెల్సీ భూపతి రెడ్డికి మధ్య వైరం ముదిరింది. వాస్తవానికి బాజిరెడ్డి ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేశారు. ముందు నుంచి నియోజకవర్గంలో భూపతి రెడ్డి పట్టు సాధించారు. అయితే ఆయనకు దక్కాల్సిన టికెట్ బాజిరెడ్డి ఎగరేసుకుపోయారు. ఈ తరుణంలో భూపతి రెడ్డి అసంతృప్తికి గురికాకుండా ఎమ్మెల్సీతో గౌరవించింది పార్టీ అధిష్టానం. అయినా నిజామాబాద్ రూరల్లో ఇద్దరి మధ్య గ్రూప్ రాజకీయం పతాక స్థాయికి చేరింది. జిల్లా నేతలంతా భూపతి రెడ్డిపై పార్టీ అధినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది పరిస్థితి. అయినప్పటికీ భూపతి రెడ్డి మాత్రం నియోజకవర్గంలో తన పట్టు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తన అనుచరులకు చెబుతున్నారు. దాదాపుగా టీఆర్ఎస్ నుంచి అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం కూడా ఆయన వెతుకుతున్నారట. మునుగోడు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ఎన్నికల్లో కర్నె ప్రభాకర్ టికెట్ ఆశించి భంగపడ్డారు. తర్వాత ఎమ్మెల్సీగా అవకాశాన్ని పొందారు. కేసీఆర్ కు సన్నిహిత అనుచరుడని ఆయనకు పేరుంది. ఎమ్మెల్సీ అవకాశం పొందినా ప్రత్యక్ష రాజకీయాలపైన ఆయన ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎమ్మెల్యేకు పోటీగా నియోజకవర్గంలో చాప కింద నీరులా పనిచేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోనూ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం అక్కడ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ కన్నేశారు. నియోజకవర్గంలో క్యాడర్ను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. తన నిధులను అదే నియోజకవర్గంలో ఖర్చు చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో అధికార పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. భూపాలపల్లి జిల్లా పరకాల నియోజకవర్గంలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. చల్లా ధర్మారెడ్డి వర్సెస్ కొండా మురళి అన్నట్లుగా అక్కడ రాజకీయం రగులుతోంది. చల్లా ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్సీ కొండా మురళి ఇక్కడి నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల కథనం. కల్వకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యే లేనప్పటికీ ఇక్కడ నేతల మధ్య టికెట్ల లొల్లు ఎక్కువగానే ఉంది. కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన
జైపాల్ యాదవ్ మళ్లీ టికెట్ ఆశిస్తూ ఉండగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ సైతం వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి తోడు ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎడ్మా కృష్ణారెడ్డి కూడా టికెట్ ఆశిస్తూ ఉండడంతో కల్వకుర్తి అధికార పార్టీలో టికెట్ ఎవరికి వస్తుందోననే అయోమయంలో క్యాడర్ చిక్కుకుందట. గ్రేటర్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మరో కథ. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా అటు పార్టీ కార్యక్రమాల్లో ఇటు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు శంభీపూర్ రాజు. 2-3 సార్లు ఆయనకి టికెట్ అందినట్టే అంది చేజారిపోయింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితల ఆశీస్సులు దండిగా ఉన్న రాజుకు గత ఎన్నికల్లో కూడా నిరాశ ఎదురైంది. చివరి నిమిషంలో కొలన్ హనుమంతరెడ్డి టికెట్ అందుకుని పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. అప్పట్లో తనకు టికెట్ ఇచ్చుంటే గులాబీ జెండా ఎగరేసేవాడినని పార్టీ పెద్దల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శంభీపూర్ రాజు లాయల్టీని గౌరవించి ఆయన్ను ఎమ్మెల్సీని చేశారు కేసీఆర్. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా మళ్లీ నిరాశ మిగులుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వివేకానంద్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. అయితే పార్టీ పెద్దలు వివేక్ తో కలుపుకుపోవాలని శంభీపూర్ రాజుకు సూచించడంతో అన్ని విషయాల్లో సహకరిస్తూ నియోజకవర్గంపై పట్టు సడలనివ్వకుండా పనిచేసుకుపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఈసారి టికెట్ తనదేనని, ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని కార్యకర్తలకు చెబుతున్నారు. నియోజకవర్గంపైనే దృష్టి సారించిన శంభీపూర్ రాజు విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ పరిణామం స్థానిక ఎమ్మెల్యే వివేక్ కి చెమటలు పట్టిస్తోంది. పైకి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సన్నిహితంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం ఎవరికి వారి టికెట్ దక్కించుకునే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరో నియోజకవర్గం రాజేంద్రనగర్ లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు చెక్ పెట్టేందుకు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పావులు కదుతున్నారు. తన సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలో ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ పరిణామం ప్రకాష్ గౌడ్ కు రుచించడం లేదు. ఇలా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య పెరుగుతున్న అంతరం అధికార పార్టీ ముఖ్య నేతలకు ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ సమస్యకు గులాబీ బాస్ ఎలాంటి పరిష్కారం అన్వేషిస్తారో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.